నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్కింగ్ ఎంప్లాయీస్, ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు కపుల్ తమకంటూ ఒక సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తూ ఉంటారు. అయితే అది లోన్ పరంగా తీసుకుంటే ఏ లోన్ని ప్రిఫర్ చేస్తే బెటర్గా ఉంటుంది? 15 ఏళ్ళ, 20 ఏళ్ళ, 25 ఏళ్ళ, 30 ఏళ్ళ, మళ్ళీ అంత తీసుకున్న తర్వాత అసలు లెక్క చూడాలా, వడ్డీని లెక్క చూడాలా, ఓవరాల్గా అసలు ఏ ఆప్షన్స్ని ప్రిఫర్ చేస్తూ లోన్ల వైపు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది? బోల్డ్ అన్ని డౌట్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు. హలో అండి రామ్ ప్రసాద్ గారు. సో యూజువల్గా ఒక కపుల్ ఉన్నారు, ఆ ఏజ్ కూడా 30 ఏళ్ల లోపు ఉంది. ఆ ఇద్దరూ కలిసి మాకంటూ ఒక గూడు ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, కొనుక్కుందాం అనుకుంటున్నారు. సో వాళ్ళకు ఉన్నటువంటి లెక్కలు అన్నీ చూసుకున్న తర్వాత 1 కోటి వరకు మనం లోన్కు వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో 8.6% లోన్ అది కట్టాల్సి అవసరం ఉంటుంది. ఏ ఫైనాన్షియల్ ఆప్షన్ లేకుంటే ఏ ఇయర్ టైం పీరియడ్ ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా ఏం చూసుకోవాలి అసలు క్యాలిక్యులేషన్స్? హోమ్ లోన్కి అయితే home loan is the best and the cheapest loan available for anybody. ఎంత డబ్బున్నా లోన్లోనే ఇల్లు కొనమని చెప్తాను నేను. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు కూడా లోన్లోనే కొనమని చెప్తాను. అయితే రామప్రసాద్ గారు, ఇక్కడ ఒక చిన్న డౌట్. ఇప్పుడు రెంట్ హౌస్లో ఉన్నామంటే ఆ రెంట్ అనేది మనం ఓనర్కి కడుతున్నాం. ఇప్పుడు హోమ్ లోన్ తీసుకుని ఒక అపార్ట్మెంటో, ఒక ఫ్లాటో, ఒకటి ఇల్లు ఇండిపెండెంట్ తీసుకున్నాము అనుకుంటే మనం రెంట్కుంటున్నాము, కాకపోతే ఈ రెంట్ అంతా బ్యాంకర్కి కడుతున్నాము అనే ఒక ఆలోచన ఉంటుంది. టిపికల్గా ఒక 1 crore హోమ్ లోన్ తీసుకుంటే అంటే 8.6 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఒక 20 years లోన్ పెడితే ఈఎంఐ ఎంత వస్తుంది? ఎవ్రీ మంత్ మీరు రాసుకున్నారు కదా, ఇప్పుడు ఉంది. సో 20 years కాబట్టి ఎంత వస్తుంది మంత్లీ ఈఎంఐ? 87,416 అనేది ఉంది. అంటే మీరు తీసుకున్న లోన్ అమౌంట్ ఎంత? 1 కోటి రూపాయలు. 20 ఏళ్ల పాటు పెట్టారు. పెడితే నెలవారీ మీరు కడుతున్న ఈఎంఐ అంటే ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ 2 కడుతున్నారు, వడ్డీ కాదు. 87,000 రూపాయలకి మీరు అసలు ప్లస్ వడ్డీ కడుతున్నారు. నాకు ఒక విషయం చెప్పండి, మీకు ఎక్కడైనా 1 కోటి రూపాయలు అప్పు 87,000 వడ్డీకి పుడుతుందా? నెలకి 87,000 కడతాంటారా? నీకు ఇంట్రెస్ట్ అంటే అవును ఇస్తాడా 1 కోటి రూపాయలు? ఇక్కడ ఇచ్చాడు కదా మీకు. మళ్ళీ అప్పుకి ఇల్లు మీ ఉండేది మీరు, మన పేరుతో మనమే ఓనరు, ఎమోషనల్గా హ్యాపీ. 87,000 వడ్డీ కడితే అసలు ప్లస్ వడ్డీ, మళ్ళీ వడ్డీ కాదు, పూర్తి వడ్డీ కాదు, అది మీకు 1 కోటి రూపాయలు అప్పు పుట్టింది. ఇంకెక్కడైనా 1 కోటి రూపాయలు వస్తాయి 87,000 వడ్డీకి. అది చీపెస్ట్ లోను. మళ్ళీ ఈ మంత్ 87,000 కడతారు, దీంట్లో 6,000 7,000 ప్రిన్సిపల్ అడ్జస్ట్ చేస్తాడు. నెక్స్ట్ మంత్ మళ్ళీ 87 కడితే దాంట్లో ఒక 10,000 ప్రిన్సిపల్లోకి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ మంత్ 14,000 వెళ్ళిపోద్ది. 1 year తర్వాత చూస్తే మీ 1 కోటి రూపాయలు కాస్త మేబీ 99 లక్షలు ఉంటుంది. 99,20,000 30,000. అంటే ఇన్ ఇయర్ మీరు కట్టే దాంట్లో అసలు కూడా కొంత తీర్చగలిగారు. అసలు ఫస్ట్ అర్థం చేసుకుని ఇంత చీప్ లోన్ ఉందా? లేదు కదా. ఇప్పుడు నెక్స్ట్ అప్లికేషన్ ఏమొస్తుందంటే, సరే అది నిజమైనా ఒక ప్రైవేట్ సెక్టర్ అన్ని ఇయర్స్ ఎలా కడతాడు? 20 ఏళ్ల పాటు 30 ఏళ్ల పాటు, ఎందుకంటే జాబ్ సెక్యూరిటీ అనేది లేదు అనే మాట ఉంది. లేదు కదా, అన్నేళ్ళు ఎలా కడతాడు? ఇప్పుడు అన్నేళ్ళు కట్టనని చెప్పేసి నేను అదే పనిగా భార్యాభర్తలు వస్తున్న పూర్తి సంపాదన లోనే క్లోజ్ చేద్దాం అనుకుంటే వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు కదా, 5 ఏళ్ళు తీర్చేస్తే అయిపోయిందిగా. మరి 5 ఏళ్ళలో లోన్ తీసేసాడు, ఈ లోపు ఉద్యోగం పోతే ఎలా బ్రతుకుతారు మేడం? ఆ లోన్ ఉండడం సేఫ్. మీ దగ్గర తీర్చే డబ్బు ఉన్నప్పటికి కూడా తీర్చకుండా దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ప్రాచుర్యంలోకి వచ్చాయి, 12% ఇస్తాయి మ్యూచువల్ ఫండ్స్. 12%. ఈ లోన్ ఎంత? 8.7. ఆ డబ్బు పెట్టి లోన్ తీర్చే బదులు అదే డబ్బు మీరు 12%లో పెట్టుకుంటే రేపు పొరపాటున మీ ఉద్యోగం పోయినా అప్పటిదాకా కూడబెట్టిన సొమ్ముతో మీరు లోను కట్టొచ్చు, మీ లైవ్లీహుడ్ వెళ్ళిపోద్ది. ఆ పాయింట్ మిస్ అయిపోతున్నారు. హోమ్ లోన్ ఉంటే ఇదేదో భారం, దీన్ని దించేయాలి, త్వరగా క్లోజ్ చేయాలి అంటాం చాలా తప్పు. దాని మీద పడిపోతున్నారు. సో ఇప్పుడు ఈ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి 30 ఏళ్ల బదులు 15 ఏళ్ళు 20 ఏళ్లలోనూ క్లోజ్ చేసుకోవచ్చు కదా. మీ దగ్గర ఉంటే ప్రీ క్లోజ్ చేయొచ్చు, ఉన్నా చేయొద్దు అంటాను నేను. హోమ్ లోన్ ప్రీ క్లోజ్ చేయడం కన్నా తప్పు పని ఇంకోట్లేదు. ఫైనాన్షియల్గా అతిపెద్ద మిస్టేక్. అంటే ఇప్పుడు తక్కువ వడ్డీకి వచ్చిందని క్లోజ్ చేయకూడదు, మనం ఎక్కువ వడ్డీకి వస్తే క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఒక సింపుల్ లాక్ చెప్తాను. ఇప్పుడు వాడుక భాషలో చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నారు. ఎంతకి? 8.6 అంటే ఎంత? 60 పైసలు వడ్డీ, 70 పైసలు వడ్డీ. వాడుక భాషలో 70 పైసలు వడ్డీ. 70 పైసల వడ్డీకి అప్పు తెచ్చుకున్నారు. మీ దగ్గర డబ్బు ఉంది, మీరు అప్పు తీర్చగలరు. కానీ ఈ గ్యాప్లో ఇంకొక అతను వచ్చాడు, అతను ₹20 అడుగుతుండే మిమ్మల్ని. ఇతను కూడా గ్యారంటీ ఇస్తాడు మీకు వెనక్కి. అప్పుడు మీరు అప్పు కట్టడం సరైన పనా, ఇతనికి అప్పు ఇవ్వడం సరైన పనా? యు ఆర్ మేకింగ్ ది డిఫరెన్స్ మనీ కదా, యాజ్ అ ప్రాఫిట్. దట్స్ వాట్ ఇన్వెస్ట్మెంట్ కదా. చీప్గా లోన్ వచ్చినప్పుడు దాన్ని ఎందుకు క్లోజ్ చేస్తారు? అదే డబ్బు ఇంకో దగ్గర పెట్టుబడి ఎక్కువ వస్తుంది కదా.
ఇప్పుడు ఇక్కడ పెట్టుబడి పెట్టడం వల్ల మీకు అప్పు ఉంది, అప్పుకు ప్యారలల్గా మీరు ఒక అసెట్ బిల్డ్ చేస్తున్నారు. రేపు ఇబ్బందికర పరిస్థితులు వస్తే దీంతో మీరు ఫ్యామిలీ గడిచిపోద్ది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలని కోరుకున్నారు. ఫ్రీడమ్ అంటే ఏంటి? డబ్బు కాదు, టైం. ఎన్ని నెలలు మీ పాకెట్లో ఉందనేది మీ ఫ్రీడమ్. రేపు ఇన్కమ్ ఆగిపోతే ఎన్ని నెలలు మీరు ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకగలరు. దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇప్పుడు నాది 50 లక్షలు ఇంకా లోన్ అవుట్స్టాండింగ్ ఉంది, 50 లక్షలు కష్టమే సంపాదించాను, ఈ 50 లక్షలు కడితే అయిపోయింది లోను. కానీ రేపటి నుంచి మళ్ళీ ఇన్కమ్ వస్తేనే కదా బ్రతుకుతాను. అదే ఈ 50 లక్షలు నేను ఒక బ్యాంక్లో వేసుకుంటే, మ్యూచువల్ ఫండ్లో వేసుకుంటే, రేపు నా ఉద్యోగం పోయినా దాని ఈఎంఐ ప్లస్ నా లైవ్లీహుడ్ 1.5 లక్ష నెలకున్నా ఈ 50 లక్షల్లో ఒక 30 నెలలు బ్రతకగలుగుతానుగా. 3 ఇయర్స్ అంటే నా పాకెట్లో 3 ఇయర్స్ ఉంది. అందుకంటే ఏం కావాలి ఒకరికి ధైర్యం. అదే మీరు లోన్ క్లోజ్ చేస్తే ధైర్యం ఉంటుందా? సో హోమ్ లోన్ ఎట్టి పరిస్థితుల్లో ప్రీ క్లోజ్ చేయకూడదు. అందరూ అనుకున్నది ఏంటంటే ఇంత వడ్డీ కడుతున్నాను. కట్టట్లేదు నువ్వు వడ్డీ ఏమి. నువ్వు ఎంత వడ్డీ అంటే వాల్యూమ్ చూడొద్దు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది బాటమ్ లైన్. ఎంత పర్సంటేజ్ కడుతున్నావు అనేది మ్యాటర్. 70 లక్షలు కడతాం సార్, 1,20,00,000 కడతాం సార్, 1,30,00,000 కాదు. ఈరోజు కడుతున్నావా? రాను దాని విలువ తగ్గిపోతుంది, డబ్బు విలువ. ఇప్పుడు మీరు అన్నట్టుగా టిపికల్గా 1 crore లోన్ తీసుకుంటే ఆ ప్రాపర్టీ ఆల్మోస్ట్ 1,30,00,000 ఉంటుంది. 1 కోటి రూపాయలు లోన్కి వెళ్ళాడంటే కదా. నిజమే. ఈయన వుడ్ వర్క్ అంతా చేసుకుంటే 1,30,00,000, 1,40,00,000. 30 ఇయర్స్ తీసుకుంటే ఈఎంఐ ఎంత ఉంది చూడండి మీరు. 30 ఇయర్స్ పడితే 77,600 రూపీస్ ఉంది. 30 ఇయర్స్ తీసుకుంటే కదా 77,000 రూపీస్ ఉంది. ఇప్పుడు మనం ఇందాక గత వీడియో మాట్లాడుకుంటుగా 1,30,00,000 అపార్ట్మెంట్ అంటే నెలకి రెంట్ 30,000 ఉంటుంది. 10 ఏళ్ళకి రెంట్ రెట్టింపు వద్దన్నాను కదా. ఒక 10 ఏళ్ళు పోతే రెంటే వస్తుంది కదా 70,000 మీకు. అప్పుడు ఒకవేళ అందరూ అప్గ్రేడ్ అవుతారు. ఈ రోజు కొన్నప్పుడు ఇది అనుకుంటాం కానీ ఎవరు వాళ్ళ రిటైర్మెంట్ హౌస్ ఈరోజు డిసైడ్ చేయలేరు. మనం గ్రో అవుతాం, అప్గ్రేడ్ చేస్తాం. ఈరోజు డ్రీమ్ డబుల్ బెడ్రూమ్, రేపు డ్రీమ్ ట్రిపుల్ బెడ్రూమ్, ఎల్లుండి విల్లా, ఇంకేదో అవుతుంది కదా. సో 10 ఏళ్ళ తర్వాత ఇతను కట్టాల్సిన ఈఎంఐ విల్ రిమైన్ సేమ్, పెరగదు. యాక్చువల్గా అందరూ అదొక విధంగా మోసం చేస్తారు, పెరుగుతుంది కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అది కూడా చెప్తాను. పెరగకుండా ఇదే ఉంటే మీ అదే 70,000 అయినప్పుడు ఇంకా మీకు టెన్షన్ ఎక్కడిది? దాన్ని అదే కట్టుకుంటుంది కదా. 10 ఏళ్ళు పోషిస్తే తర్వాత దాన్ని అది పోషించుకుంటుంది. లోన్ తీరాక మళ్ళీ పూర్తిగా మీ రిటైర్మెంట్ ఫండ్ కింద ఉపయోగపడుతుంది కదా. రెంట్ పెరుగుతుంది కదా, దాన్ని ఫ్యాక్టర్ చేయరే. కానీ ఇక్కడ వడ్డీ పెరగట్లేదు. అందరూ వడ్డీ పెరుగుద్ది అంటారు. యాక్చువల్గా గ్రోయింగ్ ఎకానమీలో వడ్డీలు పెరగవు మేడం, తగ్గుతాయి. మీరు చూస్తే 2002, 2003 టైంలో 12-14% ఇంట్రెస్ట్ ఉండేది. 2014 నాటికి 9కి వచ్చింది. తర్వాత ఒకనొక టైంలో కరోనాకు ముందు 6.9కి వెళ్ళింది హోమ్ లోన్ ఇంట్రెస్ట్. 6.9, 7కి వెళ్ళింది. కరోనా తర్వాత 7 నుంచి ఇప్పుడు 8.5, 9కి వచ్చింది. అంటే ఒక 20 ఏళ్ళు చూస్తే మీరు హోమ్ లోన్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది. కాస్త ఓపిక్గా డేటా చూడాలి. మధ్యలో అప్పుడప్పుడు కరోనా వల్ల పెరిగింది. అది కూడా ఎంత పెరిగింది? 7 కాస్త 9 అయింది. యూఎస్లో 2% కాస్త 4.55 అయింది. యూరోప్లో అలాగే పెరిగిపోయాయి. మన దగ్గర చాలా తక్కువ పెరిగింది. డెఫినెట్గా తగ్గుతుంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి 1 కోటి రూపాయలు లోన్ తీసుకున్నాడు, 30 ఇయర్స్ పెట్టాడు, తీసుకున్నప్పుడు 8.6 ఉంది. డెఫినెట్గా 10 ఇయర్స్ పోయాక ఇంట్రెస్ట్ విల్ కమ్ బిలో 6. అప్పుడు ఇతను ఏమీ చేయకుండా 30,000 కడదామని ట్రై చేసి అదే అమౌంట్ కట్టినా 30,000 కట్టడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గినప్పుడు ఆ మేజర్ అమౌంట్ మీకు ప్రిన్సిపల్ అడ్జస్ట్ అయిపోద్ది కదా. 22 ఏళ్ళకే లోన్ క్లోజ్ అయిపోద్ది. మీరు హిస్టరీ చూడాలి కాస్త ఓపిక్గా ఫినాన్స్లో. ఎవరైనా 30 ఇయర్స్ బ్యాక్ లోన్ తీసుకుని అప్పుడు ఇంట్రెస్ట్ ఒప్పుకుంటే 1994లో లోన్ తీసుకుంటే 18% హోమ్ లోన్ ఇంట్రెస్ట్. 30 ఇయర్స్ పెట్టుకుంటే ఆ ఇంట్రెస్ట్ తగ్గుతూ వచ్చింది కదా. లోన్ ఇప్పుడు క్లోజ్ అయిపోయేది. ఆల్రెడీ 10 ఏళ్ళ ముందే క్లోజ్ అయిపోయేది. ఇది పాయింట్ పట్టుకోరు. అంటే ఎమోషనల్గా అందరు ఇది బర్డెన్ అని ఫీల్ అవుతున్నారు కాబట్టి హోమ్ లోన్ ఎలా ప్రీ క్లోజ్ చేయాలి. సో ఎర్లీగానే ప్రీ క్లోజ్ చేసుకోవచ్చు అనేటువంటి ఆఫర్లు కూడా వచ్చిన తర్వాత అది కూడా టెంప్టింగ్ అనిపిస్తుంది. ప్రైవేట్ సెక్టర్లో క్లోజ్ చేయొద్దు. గవర్నమెంట్ వాళ్ళకి ఒక సెక్యూర్డ్ ఇన్కమ్ ఉంది, ఆయన క్లోజ్ చేసుకోవచ్చు మేబీ చేస్తే. మన ఇన్కమే స్టేబుల్ కాదు, సెక్యూర్డ్ కాదు. అప్పుడు ఉన్నదంతా ఓడ్చి నేను లోన్ క్లోజ్ చేస్తే రేపు నా పరిస్థితి ఏంటి ఇబ్బంది వస్తాయి కదా. మీకు ఎంత ఫ్యూచర్ మీ పాకెట్లో ఉంది. రేపటి నుంచి ఇన్కమ్ అవ్వకపోతే ఎన్నేళ్ళు మీరు ఎవరి మీద ఆధారపడకుండా ఇదే హ్యాపీనెస్, ఈ స్మైల్తో ఈ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ ఫ్రీడమ్. ఇప్పుడు 30 ఏళ్ళది అనుకున్నారండి, 15 ఏళ్ళు కాదు 20 ఏళ్ళకైనా కంప్లీట్ చేసేసాము, క్లోజ్ చేసాము అనుకుంటే ఆ 10 ఏళ్ల లోన్లో ఆ 10 ఏళ్ళకి సంబంధించినటువంటి ఆ అమౌంట్ మిగులుతుంది కదా, దాంతో ఇంకో చోట ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా అనే అటువంటి ఆలోచనలు. అది ఎప్పుడు మిగులుతుంది? అది అయిపోయాక కదా. ఈలోపు మన ఇన్కమ్స్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఈరోజు ఇప్పుడు 30 ఏళ్ళ ఈఎంఐ మీరు 77,000 చెప్పారు. అవును కదా. అవును. 15 ఇయర్స్ ఈఎంఐ 1,00,000 చెప్పారు. ఎగ్జాక్ట్లీ 99,061 రూపాయలు అవుతుంది. 1,00,000. రెండింటికి డిఫరెన్స్ ఎంత? ఒక 25,000. 25,000 డిఫరెన్స్ ఉంది కదా. ఈ 25,000 డిఫరెన్స్ని లెటసే మీరు 30 ఇయర్స్ తీసుకోండి, కానీ 15 ఇయర్సే తీసుకున్నట్టుగా ఫీల్ అవ్వండి. మీ పాకెట్ లైట్ అయిపోయింది. 1,00,000 కట్టాల్సిన దగ్గర 75,000 కడుతున్నారు అంటే 25,000 మిగులుతుంది కదా. దీన్ని మిగలట్లేదు, కడుతుంది అనుకోండి. సింపుల్. ఇక్కడేం కన్ఫ్యూజన్ లేదు కదా. 15 ఏళ్ళు తీసుకుంటే 1,00,000 కడతారు,
తీసుకోవటం 30 సంవత్సరాలు తీసుకోండి, కానీ మీరు 15 ఏళ్ళే తీసుకున్నాను ఇక్కడ ఫిక్స్ అయిపోండి. అప్పుడు నెలకు 1,00,000 కట్టాలి కదా, కానీ మీరు 75,000 కడుతున్నారు కదా. మిగిలిన 25,000ని మీరు ఒక ఎస్ఐపి చేసి చూడండి. మ్యూచువల్ ఫండ్స్లో చేయొచ్చు కదా, బడ్డేనే లేదు, సేమ్ అమౌంట్ కదా. కానీ నెలకి 25,000 రూపాయలు అంటే సంవత్సరానికి 3 లక్షలు. ఈ 3 లక్షల్ని 10 ఇయర్స్ పాటు ఎస్ఐపి చేస్తే నెలకి 25,000ని మీరు పెట్టిన పెట్టుబడి 30 లక్షలు. ఆ రోజు దాని యొక్క వాల్యూ అట్లీస్ట్ 60 లక్షలు అవుతుంది. ఆ రోజు మీరు హోమ్ లోన్ విజిట్ చేస్తే ప్రాబ్లీ మీ హోమ్ లోన్ అవుట్ స్టాండింగ్ 40 లక్షలకు వచ్చేస్తుంది. అప్పుడు అది క్లోజ్ చేస్తే కూడా మీకు 20 లక్షల లాభం కదా, 20 లక్షల లాభం కదా. సో ఇప్పుడు ఒక ఓనర్ ఎవరైనా నేను ఇల్లు కొనుక్కున్నాను, బ్యాంక్ లోన్ తీసుకున్నాను అనుకుంటే ఎర్లీగా క్లోజ్ చేస్తే లాభం కంటే ఎంత డిలే అవుతూ ఉంటే 25 ఏళ్ళలో 30 ఏళ్ళలో అదే మనకు ప్లస్ అవుతుంది, టైం గడిచినా కొద్ది అనే ఆలోచన రావాలి అంటే సో మనకి అవగాహన అనేది చాలా చాలా ముఖ్యం. సో ఫస్ట్ లోన్ దగ్గరికి వెళ్తున్నారు, ఈ అవేర్నెస్ అంతా బ్యాంకర్ ఇవ్వాలా లేకుంటే వీళ్ళందరూ వీళ్ళు తెలుసుకొని వెళ్ళాలి? బ్యాంకర్ ఇవ్వలేరు మేడం. బ్యాంకర్ అతను ఒక ఎంప్లాయ్, ఒక ఆర్గనైజేషన్ చెప్పింది ఆ ఎంప్లాయ్ పాటిస్తాడు. ఆయనకి ఆ టైం ఎక్కడిది? ఆయన లోన్ తీసుకున్నప్పుడు కూడా తక్కువ పెట్టుకున్నాడు, ఆయన ఇదే భ్రమలో ఉండి. ఆయన ఎక్స్పర్టైజ్ అది కాదు కదా. ఆయనకు ఒక కస్టమర్కి లోన్ ఎలా అమ్మాలి చెప్తున్నారు. బ్యాంకర్ కూడా మీరు 30 ఇయర్స్ తీసుకున్నా ఓకే, కానీ కస్టమర్ ఒప్పుకోడు కదా. సార్ మీకు ఎలిజిబిలిటీ ఉంది 25 ఇయర్స్ పెట్టుకోండి, మీకు 30 ఏళ్ళు కదా అంటాడు. ఎందుకు సార్ అంత దూరం నేను కట్టండి, నాకు 15 ఏళ్ళు చాలు అంటాడు. ఎందుకంటే అన్ని వీడియోలు చూసి ఫిక్స్ అయిపోయాడు కదా. ఇప్పుడు మళ్ళీ ఈ లెక్కలన్నీ చూస్తే 15 ఏళ్లకి సంబంధించి చూసుకుంటే ఓవరాల్గా 1 కోటి తీసుకున్నప్పటికీ 1,78,00,000 కడుతున్నాడని, 30 ఏళ్ళు అనేసరికి 2,79,00,000 అనేది అక్కడ చూపిస్తుంది. అంటే కొంచెం టైం తగ్గింది అనుకోండి, 15 ఏళ్ళు 30 ఏళ్ళది కాస్త 15 ఏళ్ళు క్లోజ్ చేస్తే నాకు 1 కోటి మిగులుతుంది కదా అని ఈ లెక్కలు ఉంటాయి కదా. కానీ ఈ టైంలో ఆ డిఫరెన్స్ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేస్తే అద్భుతాలు జరిగిపోతాయి. అప్పులు ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దని కూడా నేనే చెప్తాను. కానీ హోమ్ లోన్ అనేది ఒక మంచి అప్పు. బాడీలో చెడు కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ ఎలా ఉంటుందో మనకు ఉండే అప్పుల్లో ఒక మంచి అప్పు ఏదంటే అది హోమ్ లోన్. దాన్ని ఉంచుకోవాలి, అది ఉంటే మంచిది. అలా అని దాన్ని క్లోజ్ చేసే స్తోమత మనకు ఉన్నప్పుడు ఆ మనీని వృధా చేయకుండా పెట్టుబడిగా పెట్టండి. అప్పుడు ఏం చేస్తున్నారు, మీకు అప్పు ఉంది లైబిలిటీ, దాని ప్యారల్గా మీరు ఒక అసెట్ బిల్డ్ చేస్తున్నారు. ఆ అసెట్లో మీకు ధైర్యం బిల్డ్ అవుతుంది, మీ ఫ్యూచర్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు ఒక హోమ్ లోన్ క్లోజ్ చేయడానికి 10 లక్షలు ఉంది, ఆయన చేయకుండా నా మాట విని 10 లక్షలు ఏ మ్యూచువల్ ఫండ్లోనో ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లోనో ఎఫ్డీ చేసుకున్నాడు. రేపు కష్టకాలం వస్తే ఈ 10 లక్షలు ఆయన పోషిస్తుందిగా ఒక 10 నెలల పాటు, సరే ఒక 6 నెలల పాటు, అటు ఈఎంఐ ప్లస్ మీ లైవ్లీహుడ్. మరి ఈ మంచి ఆలోచన కదా ఇది చెయ్యాలి. ఎవరు అది చెయ్యట్లేదు. హోమ్ లోన్ అనగానే క్లోజ్ చేయడం గొప్ప విషయం, ఒక బర్డెన్. అది బర్డెన్ కాదు, ఉంచుకోవాల్సిన బర్డెన్, అది పెంచాల్సిన బర్డెన్ కాదు. కానీ అందరూ మిస్లీడ్ అయిపోతున్నారు. ఎంత బర్డెన్గా భావించినప్పటికీ కూడా కంటిన్యూ చేయాల్సిందే ఇంకా దాన్ని. ఆ బర్డెన్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దించుకుంటే మీరు మీ ఇబ్బందులు మీరు కొని తెచ్చుకున్నట్టే. ఇప్పుడు చాలామంది ఫట్టు తీసేస్తారు, మళ్ళీ లోన్ కావాలనుకుంటాడు వేరే అవసరానికి, మళ్ళీ దీని మీద మార్ట్గేజ్ లోన్ తీసుకుంటాడు. లోన్ ఏమో ఉన్నప్పుడు క్లోజ్ చేసావు, ఇప్పుడు దాన్ని ప్లెడ్జ్ చేసి లోన్ తీసుకుంటే ఇంతకుముందు హోమ్ లోన్ కన్నా ఇది ఒక 1% ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అదే క్లోజ్ చేయకుండా తక్కువ ఇంట్రెస్ట్లో ఉండేది కదా. చాలామంది చేశారు. ఫట్ హోమ్ లోన్ క్లోజ్ చేసి ఇప్పుడు దాని మీద మళ్ళీ మార్ట్గేజ్ లోన్ తీసుకొని స్థలాలు కొంటారు. అదే నువ్వు చేయకుండా ఉంటే ఆ డబ్బే పక్కన పెట్టుకుంటే తక్కువ వడ్డీకి అప్పు ఉన్నది కదా. ఇప్పుడు ఎందుకు వడ్డీ పెంచుకున్నారు? హోమ్ లోన్ అనేది ది బెస్ట్ లోన్ అండి, అందరూ ఉంచుకోవాలి. అలా ఉంచుకొని నీ దగ్గర కట్టే స్తోమత ఉంటే కట్టొద్దని చెప్తున్నా, అలాంటి డబ్బులు వృధా చేయమని చెప్పట్లా. దాన్ని వేరే పెట్టుబడిగా పెట్టుకోండి. అప్పుడు మీకు డైలీ ప్రైవేట్ సెక్టర్లో ఉన్న ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది కదా. మనకు డోకా లేదు. ఇప్పుడు మీ దగ్గర ఎంత ఆస్తులు ఉన్నాయనేది కాదు, మీకు ఎంత అందుబాటులో ఉన్నది అనేది మీకు నిద్రనిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. ఒక సెక్యూర్డ్గా ఉన్నాము అనే ఒక ఫీల్. ఎంత ఉందని కాదు, ఎంత అందుబాటులో ఉంది కదా. ఆస్తులు వేరు, ధనం వేరు. ఆస్తుపడు కన్నా ధనవంతుడు అవటం బెస్ట్ కదా, చాలా ఇంపార్టెంట్ కూడా. ఇది ధైర్యాన్ని ఇస్తుంది. ఈరోజు ప్రశాంతమైన నిద్ర ఇస్తుంది. ఈరోజు అంటే డిజిటల్ పేమెంట్స్ అన్నీ వచ్చి మొబైల్ పట్టుకుని ధైర్యంగా వెళ్తున్నాం. కానీ ఒకప్పుడు వ్యాలెట్లో డబ్బులు లేకపోతే బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేసేవాడు. డబ్బులు లేకపోతే ఇంకా ధైర్యంగా ఏం చేయలేం కదా, అసలు ఏమీ చేయలేం. ఒక బస్ కూడా ఎక్కలేం, ఎవరు నడుకుంటాం 10 రూపాయలు. అంటే డబ్బు ధైర్యాన్ని ఇస్తుంది, ఆస్తులు ధైర్యాన్ని ఇవ్వవు. ఆ డబ్బును పోగొట్టొద్దు, ఉన్నదాన్ని లిక్విడ్ ఫామ్లో అందుబాటులో ఉండే విధంగా పెట్టుకోండి. ₹1 ఎక్కువ తక్కువ పక్కన పెడితే పెరిగేది రిటర్న్స్. అది ఉన్నప్పుడు ధైర్యం ఉంటుంది, ధైర్యం ఉన్నప్పుడు ఆరోగ్యం ఉంటుంది, భయపడితే ఆరోగ్యం పోతుంది. ట్రూ, అన్ని ఇంటర్లింక్డ్గా ఉంటాయి. ఏం ఆలోచిస్తున్నాం, ఏది ప్రయారిటీ బేసిస్ పెట్టుకున్నాం. ఆస్తులు ఆరోగ్యాన్ని ఇవ్వవు, ఆదాయం ఆరోగ్యాన్ని వస్తుంది. సో కాబట్టి హోమ్ లోన్ 80% క్లోజ్ చేయొద్దు.
థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రసాద్ గారు. బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.